కదా తెగనట్టుంది అది కొయ్యి కుట్టు గేరు రాకున్నట్టున్నది తెగలే ఇప్పుడు పదనాయి సీసాలు అడ్డం పడుతుంది కదా కార్ల మసాందున పెట్టుకో గిన్నె సీసాలు పడ్డు కదా గిన్నె పోతుంది గిన్నె పెట్టుకొని పోతా అయింది పోతాను పెట్టినా ఇలాగా తినాలి ఇది తినాలి వేసుకొని ఆకలి అయితే రుచిలేదు పువ్వలేదు అనుకుంటా రెండు వండి అడవాలి రేపు నుంచి ఎట్లయితే అలా పోతాం అయిపోతుంది పొయ్యి మళ్ళీ మేము మా అవ్వ అయితే ఆ ప్యాకెట్ తెచ్చుకుంటుంది గిట్నే బొర్ర పోసుకుంటుంది సింగుల్లో బొర్ర పోసుకున్నా సింగుల్లో బొర్ర సింగుల బొర్ర పోసుకున్నా నీకు ఇదే బొర్రడు వస్తుంది ఇక ఎప్పుడు తెచ్చుకున్న సింగులనే బొర్ర పోసుకుంటా ఎప్పుడు తెచ్చుకున్న సింగులనే బొర్ర పోసుకుంటా అంటది అవును చూడు కాళ్ళ కంటింది అంటే కాళ్ళ కంటింది బట్ట
దీనికి బాగుండగాని కదండి కొంచెం పడదు. ఏం కూర వండుతున్నావు పెద్దమ్మ? బెండకాయ దొండకాయ బెండకాయ 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 టమాటా ఉల్లిగడ్డ అంతే అన్నీ కలిసి కూర చేస్తున్నావు. ఇస్తాను అయిందా ఏం పని పోరికే పోయినా అదే పని. ఎట్లుంది? రుచికొచ్చిందా జరా? ఇక పొయ్యి బంద్ చేసినావా? ఇక దీని ఒక బుక్క వేడి వేడిది. పది అవుతుంది టైం. ఉడుకు దాని మీద మూత పెట్టక ఇప్పుడే, అట్లయితే పాసిపోతుంది జల్లి. చల్లార దాకా అట్లా ఉట్టిగానే పెట్టాలి. మట్టి అవును మట్టి రాదు. తినిగా నేను నాకు ఇప్పుడే వద్దు, నాకు తినబుద్ధి అవుతలేదు. నల్లనా ఇప్పుడేనా? ఎన్ని రోజులు వస్తుందా నూనె? దేవుళ్ళగా దేవుళ్ళకు 1 నెల 2 నెలలు అవుతుంది. మరి నిత్యం పెడతాను నేను, ఊకే వారం పెడతాను. ఎట్టా ఏడో నాకు కాలి నాకు కలవడ్డట్టు ఆలి ఎప్పుడో పెడతా కానీ నేను ఊకే పెట్టాను. దేవునికి గాజాల పెడతావా? ఇక పెట్టు. ఇక పెద్దమ్మ దాచిపెట్టుకునేది అదైతే గాజా ఫ్రిడ్జ్ లెక్క అన్ని అందులో పెట్టుకుంటుంది. ఇక గాజాలు మరి అవన్నీ ఏంటి పెద్దవా? అవి అది బట్టల ముళ్ళే, అది కారం డబ్బా, అది పొయ్యి, ఇది బాకెటు, ఇది బాకెటు, ఇంకా కూర ఆడి ఇది పనుక ఏది వారేయాలి చెప్పు. అన్ని అవతల ఎత్తే అంటది బాతో కూడా, కానీ ఏమి ఎత్తాలి అన్ని అవతల ఎత్తే అంటదా? ఏంటికి అవన్నీ ఎందుకు పెట్టుకున్నావు? గింత తేలి చంపుతుంది ఇంట్లోనే ఊరుకొచ్చి. ఎన్నాడు? మొన్న ఎన్ని రోజుల కింద? 10 అమ్మో. నీళ్ళు వచ్చినాయి, పొద్దుడు పూట నీళ్ళు పట్టినా, తలుపు తీసుకొని వచ్చిన. ఇగో నేను చూడకనే పోదు. ఇగో ఈ గిన్నె ఇంకా పోయిందా గలగల గలగ, ఈ గిన్నె గిన్నె సప్పుడు అయింది. అదే గిన్నె సప్పుడు అవుతుంది ఏంది అని ఇట్లా చూసా. అప్పుడు దీన్ని అవ్వ కడుపు కాదని ఇట్లా చూసే వారికి పోతానే ఉంది. దొడ్డుగుందా? పెద్ద ఉన్నదంటే ఇట్లా కొమ్ములు పెట్టుకొని గింత గురిసోలేక కర్రె తేలు ఎంగిలిగా ఇంత పొడుగు అత్త చూసి ఇగో ఎడవా 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 ఇక ఎమ్మడ పడ్డా. ఇక ఇది ఇటు గుంజిన అది ఇటు గుంజిన చూసిన పోనాలు కొట్టి పోయింది. అట్లా ఒక మూల చేరింది గడ్డ పిరాన. అరే ఎడువా 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 మూల చేరి ఇగో ఇవన్నీ ఎత్తుకొచ్చి గడ వారేసిన. పారేసి మళ్ళా పోనేలు పట్టి చూసే వరకు ఒక మూలకు ఉంది. ఇట్లా రాళ్ళు ఒక కట్టె తెచ్చిన, కట్టెతో ఇట్లా వచ్చిన గోడకు దాన్ని ఇట్లా గుద్దినది అయిపోయింది. రావుతుని జరిపిన అంటే రావుతుని సరిపోతే నా ఏళ్ళు కొడుతుంది. అది అవును గుద్దిన, అది గుద్ది చంపి కట్టెతో అనగబట్టి రాయి నీడు గుంజి షర్ట్లో నూక్కొచ్చి ఇక అదంతా నూకి ఎత్తిపోసి కడ వారేసి వెనక్కి ఇదంతా నూకి ఎత్తిపోసి
అవన్నీ ఎప్పుడో మళ్ళీ పెట్టి ఇక ఇట్లా అయింది. తిన్నా వాటి తిండిపాడు వాడు ఎప్పుడు తిన్ననే నీళ్ళు బట్టి రాగానే వచ్చా తేలు ఒక తేలు చూడంటే వావు ఎంత పెద్దగా ఉంది. అది ఆడవారేసిన మా అన్నకు చూపించిన అప్పుడు 12 అయినాక బుక్కులు వేసుకొని తేలిపోతుంది. అయితే ఈ వరకు పోవచ్చు ఎంత పొద్దు అయిందో నేను అనుకుంటాను. తిన్నావా బిడ్డ? సర్ది పెట్టుకున్నావా? సర్ది పెట్టుకుంటున్నా. పత్తేర పోతుర్రా? దూరమేనా? దుర్గమ్మ కాడికి జోరొడ్డలు లాంబడలు పట్టిండ్రు. మరి మీకు కైగిలే వాళ్ళు ఇస్తారు? అలా లాంబడలు ఇస్తారు. లాంబడోళ్ళ పది అవుతుందాక వెళ్ళలేదు. ఇట్లా రుద్దాలి. ఏం వెళ్ళలేదు. ఏది ఇది కొని ఎన్ని రోజులు అవుతుంది పెద్ద? 15 రోజులు. ఇది కూడా డొక్కు కాలితే ఇచ్చినట్టు పాడైన డొక్కుదే ఇగో ఖరాబ్ అయితేనే ఉంది. అయితేనే ఉంది. డొక్కే పెద్దవా. ఏంటిది ఇది ఏంటి అన్నావా? మరి నువ్వు ఎక్కువ రేటుది కొనేది ఉంటివి. నాకేమరికా ఇంట్లో ఎట్టుండేది. ఇప్పుడు మెసురుతా ఇగో పానమే లేదు. ఇట్లా అంటేనే వంగిపో గిట్ల ఒత్తుతో వంగిపోతుంది. పోయి ఉన్నదా బాగలేవు ఇవి. ఇగో ఇగో గిట్లనా కూర్చోండి. గిట్టుంటది పెద్దవా. నాడు మంచిగా ఉన్నది. నాకు గిట్టు ఇచ్చిండు. అయ్యా ఇగో అటు ఇటు అయితే మందం లేదు. ఇవి అవి ఉండదు, ఇరిగిపోతుంది జల్లే. ఇంకా పాతదానంత గట్టిగా గుర్లేదు. పాత ఉన్నాయి. ఇక ఏదైతే ఏంది కానీ గింత ఎట్లా అని ఇచ్చిండు గివి ఏంది పెట్టించిండు. నేను చూసిన నీళ్ళకొచ్చి ఇప్పి సుత్తిమి. నువ్వు ఆన్నే చూడాలి ఫస్ట్. గిట్లనా ఇప్పలే ఆడ కట్ట కట్టించుకొని మా అన్న వేసుకొని వచ్చి ఇక ఆడు బాగాలేంది ఇచ్చిండు. ఇక గిసోండి కూడా రాకపోయే. మళ్ళా అంటాడు పోతే వాడు ఇస్తాడా? ఇక మా ఎందుకు ఇయ్యడు? ఏంది గిట్ల ఇచ్చిండు పెద్దవా? ఇయ్యడు. ఇక ఇగో ఇగో గిట్ల అది ఏం చేయాలి మరి? నేను నాకు తెలియదా? అందులో పాకు చేసి ఇచ్చిండు. ఇంటికి వచ్చి ఇప్పి చూసినాం. ఏం చేయాలి? ఇగో గిట్ల అంటే గిట్ల అవుతుంది, గిట్ల అంటే గిట్ల అవుతుంది. నేను ఇప్పుడే చూస్తే రాయంగా. అయ్యో రామ రామ. నా బాగా మంచిగా లేదు. మా ఇంట్లో ఉన్నది ఇప్పుడు ఎంత మంచిగా ఉంటుంది అనుకున్నావు? మొత్తం ఇగో గిట్లా అంటూ ఊగుతుంది. ఇగో మరి కడుపు కాల నేను మళ్ళీ ఎత్తుకుపోతే ఇస్తాడో? ఇగో ఇంక ఇవన్నా కట్టుకున్నాయి జర. ఇక ఇవే అయితే ఏం తీగ ఉండను, ఇవే ఉండను తీగ. ఇవి తీసే అమ్మ అన్న దానికి గిది పోయింది. రాకుండా ఒక్కడ వారేసిన. ఇంక ఇవన్నా కట్టుకున్నాయి. ఇది అయితే ఇక ఉట్టిదే. ఇగో కడుపు కాల నున్నగా పెట్టిండు. అయిపోయి ఈ నున్నగా పాలిస్ పీకింది. ఇగో చెక్క తలగంగానే కదా. ఇక ఏం లేదు తీసేసేది పెట్టు గంతే. ఇచ్చిండు. ఇగో నువ్వు చీరాల పోయినప్పుడు అది కొంటావు. ఆ దుకాణం నీకు ఎరికేగా. తెచ్చిన గాసు బుడ్డి కాడిది. అది గాసు బుడ్డి వేసుకొచ్చినావు. ఇది గ్యాస్ కంపెనీనా? వాడు తీసుకో అట్లా. వాడు ఏరే నాకు ముందడి ఇయ్యలే. ఇగో నువ్వు నడువు నేను తెచ్చిస్తా అని విన్నా అన్నాడు. ఖరాబుది ఇచ్చిండ్రు. ఇంకా పలాంటి దీపో అని ఆ షేడు చెప్పిండు. షేటుకి ఇట్లా ఖరాబుది ఇచ్చినా అని మళ్ళీ ఎత్తుకపోతే మళ్ళీ వింది సాక్షి కట్టాలి. వింది ముందుగా ఇప్పించిన దొరకపోవాలి గవల పోరని. అదేం బాగాలేదు. తెస్తానన్నది ఏం కత్తి ఉండంతే. ఓంకారా ఇగోండి పోతుంది పోని వాని కడుపు. ఇప్పుడు ఇది కొని ఎన్ని రోజులే? 15 రోజులు. అయ్యో 15 రోజులు అయిందో గంతే.
16 రోజులు అయింది, 3 వారాలు అయింది. బాగాలేవు. ఇక మా అవ్వకి కూడా గిట్నే ఇస్తారు. మా అవ్వకి కూడా గిట్టే ఖరాబ్ అయినాయి. నాకు ఆ పొయ్యి ఇక గిట్ట మా అవ్వ ఇట్లా ఖరాబ్ అయితే దీని మీద రాయి పెట్టి వండుతుంది. ఇక ఇగో ఇది పోయిందా, ఇగో ఇది పోయిందా, ఇది ఉన్నది దానికి. అది ఎల్డింగ్ చేపించినా అయిపోవట్నే. చాలా వెల్డింగ్ షాప్లో పాడైపోయింది. అది చేస్తారు పెద్దవా దానికి పెట్టి వెల్డింగ్ చేస్తారు అట్నే. పొయ్యే బాగాలేదు తీయని నాకు ఆ పొయ్యే బాగలేదు అనుకుంటే ఇది కూడా అట్నే ఉంది. ఇది గిట్ట పెట్టి ఇది వాయ్ కూరది, ఇది దీనికి రాదు. రాదు, అదే ఉన్నంత. ఇక ఇది గీడ పెట్టేది, గీడ పెట్టేది ఇగో గిట్టిపోతుంది. ఇది మా ఇంట్లో ఒకటి ఇట్లాంటి ఇనుప పొయ్యి ఉంది పట్నంలో. అది 20 సంవత్సరాల పెద్ద వాడేబట్టి ఇప్పుడు చూస్తే ఎంత మంచిగా ఉంటుంది అనుకుంటావు. గట్టిగా గివిగ్గింత కూడా ఖరాబ్ కావు. గిట్లు ఉంటాయి నున్నగా. గిట్ల పెట్టి ఉండేది. అలా గిట్నే వెల్డింగ్ చేద్దరు. వెల్డింగ్ చేసి అంత పాడై ఇంకింత ఇనుము పెట్టి చేస్తారు పెద్దవా. అత్త వాడు ఎన్ని పైసలు దిగుతాడో కొత్త పొయ్యి తెస్తా అని తెచ్చి వాడి కడుపు తలపి ఇచ్చే నేను ఏం చేయాలి. నువ్వు చూసేది ఉంటివి అప్పుడు అన్నీ. వాడు ఇప్పగాండ్ల కట్టుకొచ్చి మరి తాను ఆపమని వాడు వెనక తీసుకొచ్చి పెట్టిండే. ఇప్పాలే నేను చూడండి ఎట్లా కొంటానా ఆనాలే నువ్వు. నాకు తెలియదా మరి గదే అని ఇక పలాం పోయి దేపు అంటే నువ్వు దీన్ని చెప్పాను. కనికేం తెమ్మంటే నన్ను తెచ్చుగా వాడు నేను తెచ్చిస్తాను అనగానే గిడ ఇప్పుడు తేవాడిని అంటే నీ గడ పని పోయి అట్లా తీసుకొని వచ్చి నీ కళ్ళ పెడతా అని చెప్పిండు. కనికేం తెమ్మంటే నన్న తెచ్చు. గట్టిగానే ఉన్నదావా ఏం లేదు. ఇగోదు ఇగో బుక్కే మంచిగా ఉన్నదంటే మొన్న అనుకున్నా కానీ ఇగో గివి అయితే ఘోరం పెద్దగా గిట్లు ఊగుతాయి. ఊగుతాయంటే వాడు కట్టించింది, నేనేం చేయాలి. వాడు నన్ను చూసుకొని నేనేం చేయాలి. వాడు గిన్నె తెలిసిన దొరకపోతే ఈ లంచ కొడుకు గట్ట చేసే ఈడికొచ్చి ఇట్టు చూసి ఈ గిన్నెలు లేవు కదా అంటుండా మంచిగానే ఉన్నది కదా అని ఈ కాళ్ళు పిటి చేసి వాడు పెట్టి పాయ వీడు మనోడు గిన్నెలు లేవు కదా అంటుండా. ఇంకా గిన్నెలు ఈ గిన్నెలు వేయలేగా అని ఇక ఏం చేయాలి. ఇది గిసోండి డొక్కు గిట్ట అంటదా అది చేత్తో గిట్లా అంటేనే ఇరిగిపోయేటట్టు ఉంది. పెద్ద పొయ్యి పెట్టి ఇట్లా మానడానికి ఇక ఉండంతే ఇంకేం చెప్తావు. ఇక నేను అదో కొన్ని రోజులు 5-6 నెలలు ఏడాది వస్తుంది. ఎవరో చూస్తే ఇక అవేం పెట్టకు తీసేయి. ఆ చిప్పలు కూడా వేస్టే. చెక్కు వెళ్ళాలి కదా. ఇది పెట్టకపోతే తలిగి ఆయన పాడైపోద్ది. చెక్కు వెళ్ళా కదా. ఇప్పుడు ఈ పోయి అమ్ముదామంటే అటే అమ్మక రాకపోతే నాది తెలియపా. అటే అమ్మక రాకపోతే ఇల్లు మెదల రాదు. ఏం చేయాలి. అది శిల్ప సామానానికి ఎత్తే అయిపో. తింటావా ఇప్పుడు? తినిగా ఏం తిండి పాడాయి పోయి మళ్ళా రంది వాడేనే పాడవాడా. నాకు ఎప్పుడు మంచిగా రాదు పోయి. అని కడుపు కాల నా పైసా ఆయన మంచి మాలు ఇవ్వవాడు. ఇది తీసుకో మళ్ళీ పోతే వాడు ఇస్తాడవా? మా ఇస్తాడు మరి. పోయి ఎత్తుకొని పోవాలి. ఎత్తుకోపోతే అలా చెప్పిన మళ్ళీ తోలుకపోతే ఎన్ని కావాలంటాడు వాడు. మొన్ననే 300 తీసుకున్నాడు. నిన్ను తోలుకపోయి తోలుకొచ్చినందుకు 300. ఈ పొయ్యి మాట్లాడి ఈ బుద్ధి వేసుకొచ్చిన దానికి తీసుకొచ్చిన దానికి ఇలా పిటి చేసిన దానికి 300 తీసుకున్నాడు వాడు. ఇక అవుతాయనని ఇచ్చినావా ఇప్పుడు ఆయనకేనా మొన్న వీడియో పుట్టిన ఆయనకే వీడియో పుట్టిన ఆయన. ఏం చేయాలన్నా
నాకు ఇట్లా ఇక అయితే ఇక రంది పడకు. రంది పడితే అయితే మా అవ్వ గిట్నే చెప్తుంది. ఆడ చూడవా అంటే ఆడవాళ్ళ పెట్టి పంపించి గట్నే అంటది ఆమె కూడా. మాకు చేసినాక మేము ఏం అప్పలిచ్చి చూడాలి అని కిరాయి తోలుకపోతే ఆ లంచ కొడుకు ఈడికొచ్చి ఇప్పి చూసే వాడు మలగోదాం అంటే వస్తాడా వాడు గుద్దాలు అంతే. ఇప్పుడు పోయి అవ్వాలని చెప్పారని ఆడికి పోయినప్పుడు గిట్ట కడవల పత్తులో ఇచ్చిందని అది ఎట్లుగుతుందో సుదుదాను. మరి నేనేం చేయాలంటాడు వాడు. వాడు ఇచ్చిండు అట్లా అంటాడు, వాడికి అట్లా అంటాడు. అయ్యా మంచిగా చూడు అంటే వాడు అందులో పెట్టిచ్చే నేనేం చేయాలన్నావా అంటాడు ఆ బాడకావు. ఇక ఏం చేయాలన్నావా నేను సొమ్ము పాడు కానీ ఇక పోయినా కొద్ది కొనుక్కోవాలి ఇంకేంది. నువ్వు ఆ పొయ్యి అట్నే ఉంచి ఇవి ఒక్కటి 200 అయితే వచ్చు కొనుక్కొస్తే. నువ్వు ఈ పొయ్యి అనవసరంగా కొన్నావు. ఆ పొయ్యి గొట్టం పోయి మంచిగా లేదా కిందికి ఇప్పుడు మంట వచ్చింది మంట వచ్చింది భయపడుతుంది తీసేసిన. సరే సరే అది మంచిది కొన్ని దినాలు నడుతుందట చేపిస్తే నడుతుందట. గొట్టం మంచిగా లేదు లేక ఇప్పుడు ముక్కుట్లకే కిందికి మంట ఎందుకు వస్తుంది. ఈడ పెడతామా కిందికి ముక్కుడు దీని కింద మాట పడుతుంది. మరి నాకు అది డేంజర్ భయం కదా, భయం అవుతుంది. కట్ల అని దాన్ని తీసేసి సరే లేకుంటే అమ్మపోదు. దాన్ని కూడా ఇంకా కొన్ని దినాలు పని నడుతుందవా అని అన్నాడు. అని చెప్పోడు దుకాణంలో చేపిస్తావు అన్నాడు. అది ఎంత చేస్తుంది అనేది అరుచుకుందామంటే ఆగమాగంగా తోలుకొచ్చాడు పూరమ్మడ విద్దాందు. వాడు గిట్ట చేసే ఏం చేయను అబ్బా. ఇగో పత్తుల ఇరిగే పొద్దు ఇది ఉండదు. అది చూపి గిట్లా పతలం తెస్తావా నాకు అని. తెత్తవాడే నేను చూసి నాలో పెట్టి వాడిచ్చి నేనేం చేయాలి అంటాడు వాడు. నువ్వు చూసుకోవాలంటాడు వాడు అందులో పెట్టిచ్చా నేనేం చేయాలి నువ్వేం చేయాలి మళ్ళీ పోదాం అంటే పోదాం. మళ్ళీ కిరా వస్తుంది. నేను ముసలిదాన్ని పోతే ముసలమ్మ గట్టే ఉండేపా వాడి పైసలు ఇచ్చినావు గట్టే ఉండేపా. వాడు ఎలా తింటాడు కైకర్ లంజ కొడుకున్నాడు వాడు అందులో. అవి అందులో అయితే మంచిగా ఇస్తారని నేను అనుకున్నాను. నేను ఒరిజినల్లా కొనుక్కొస్తా అన్న బాడు కావు నాకు ఇట్లా చేసాను. పోయి నువ్వు స్టీల్ దుకాణం షాప్ లా కొనుక్కొచ్చేది ఉండే. గిన్నెలు అమ్ముతారు చూడు స్టీల్ దుకాణం అందులో కొనుక్క రావాలి. గ్యాస్ కంపెనీలో కొనుక్క రావద్దు. ఇది గ్యాస్ కంపెనీలోనేనబ్బా. కంపెనీలో దేవద్దు డొక్కు. అయితే వాడు మళ్ళీ ఇస్తాడా అంటే ఎందుకు ఇస్తాడు అంటాడు. ఇస్తాడనే అప్పుడు అన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇస్తాడు అంటాడు. చూసినవా అదే స్టీల్ సామాన్ షాప్ లా కొనుక్క రావాలి. పొయ్యిలు ఉంటాయి. మేము స్టీల్ సామాన్లలోనే కొనుక్కొచ్చినాం. ఏదో సరే ఇప్పుడు ఆ పొయ్యి అమ్మన్నా అదా నీ ఇష్టం. గిన్నెలు వనికి అమ్మాలన్నట. నేను ఇనుప సామాన్ వనికి ఎత్తా అనుకున్నా. పైపులు ఉన్నాయి అవి ఉండంతి. ఇప్పుడు అమ్ముతావా? ఇంట్లో మెజలు రాకుండా గడ్డ పెట్టినా. ఇప్పుడు వచ్చిన అయిపోవాడు ఇనుప సామానోడు. నువ్వు బ్యాలెన్స్ చేస్తావు. సామానోడు కాదు గిన్నెలు వనికి అన్నట. గదే అదే వాడు ఎరముట్టాడు వస్తాడు చూడు గిన్నెలు తీసుకొని. గవి రాగియో మరి ఇనుపయో ఇవి మంట వచ్చేటి లోపట. ఇక రాగి ఏం కాదు ఇనుపయేనా? అవి రాగి ఉండాలి పెద్దవా గొట్టాలు. నువ్వు అనేది గొట్టాలు కదా గింత దొడ్డే ఉన్నాయి అవి. ఇగో గివి అయితే రాగియే ఉంటాయి. గివి మా ఇంట్లో ఉన్నాయి అయితే రాగియే. ఇవి ఇనుపయే ఉన్నట్టున్నాయి. ఇనుపయే బిడ్డ. అయ్యో ఎప్పుడైనా కంపెనీలో దేవో ఇనుపయే. ఇవి మరి తెచ్చుకోవాలి. ఈ గ్యాస్ కంపెనీలో డొక్కులే ఆగో ఎట్లా ఊగుతుంది చూడు. గిద్ది ఇస్తేనే అది ఊగుతుంది లోపల బలం లేక. కలుతులా ఉండి ఆగు ఎట్టు ఊగుతున్నాయి చూడు. ఇంకా పెద్దవాడి అంటే నీకు చూపి ఉన్నది పెద్దవాడి ఇప్పుడు చూసి అన్ని అనవాడి నీకేం లాభం. ఇక అయ్యో ఆగో ఇంకా ఊగుతుంది అది. నాకు కనబడుతున్నా ఊగుతాను ఊగుతుంది. ఇగో ఇంకా ఊగుతుంది పెద్దవా. ఇగో
అలిపోయి ఉన్నది గొట్టం. నువ్వు అనవసరంగా గ్యాస్ కంపెనీలో తెచ్చేది ఉంటుంది. అన్న తెస్తేనే ఏదైనా పోతే మళ్ళీ అడిగి ఇస్తాడని అనుకున్నా, వాడు ఇయ్యడు. బాగాలేదు ఇది డొక్కులు క్వాలిటీ. మర్చిపోయి తెస్తానని నేను అనుకుంటే కదా. ఇక ఏం చేస్తావు ఇక పెట్టని గివి జ్వరం మొన్న మంచిగానే ఉండే పెద్దవ ఇవాళ విషకదాలి వరకు ఇట్లా అయిపోయినాయి. ఇట్లా అయింది. ఇంకా ఇది తీసేస్తే సెక్యూరిటీ తాగదాలి కదా, ఈత పాడైపోతాయి. కడాలు మంచి ఇవ్వలేదు ఏందా అని ఫోన్లో అడుగుమనాలి, తీసుకొని వస్తే ఇస్తావా అని అడుగు. మరి ఫోన్ నంబర్ ఉందా దానికి? ఫోన్ దగ్గర పోయి అడగాలి. అట్లా అడుగు, ఫోన్ అడుగు అడగాలి. 15 రోజులకే డొక్కులు గిట్లా అయినాయి అమ్మ. అవి కడాలు డొక్కు ఇచ్చిండ్రు నాకు, ఇట్లా మంచిది ఇయ్యలేదు అను. మేము పైసలు ఇచ్చినట్టు ఇచ్చినాం పో అంటున్నాడు. నువ్వు పైసలు ఆపాటు ఇచ్చినావు దాన్ని ఉంటాయి పో అంటాడు. ఆ వాడుకో ఏదో నడిచిన తినాలి నడుపు. ఇక నడిపి ఊకోతి ఇక రంది పెట్టుకో. ఇక ఏం చేయాలి ఇప్పుడు? అది కూడా నడుతుంది అంటే దాని గొట్టం మంచిగా వేస్తే అది నడుతుందట. 1300 దీనికి? 1600. 1600 ఇంకా 400 అయితే మంచిది వచ్చుగా పెద్దగా 2000కు. చెప్తలేనా? మరి తెలియకుంటే మేము వచ్చినప్పుడు ఎప్పుడన్నా గిట్లా కొనుక్కుంటా అని అన్నావాను. నేను చెప్పలే మీకు. మరి చెప్తేనేమో మంచిగా గషేరాల్లో కొనుక్కోద్దు. చెప్తే అవును మంచిపోయి రాకపోయాను నా బాధ పాడుగాను. పశవాయ మాలు మంచిగా లేదా ఏంది ఇది? అది లంచకొడుకు ఆనాడట్లా అందులో పెట్టుకొని వచ్చాడు, పెట్టించిండు. ఇవాళ ఈ లంచకొడుకు అని దొరకపోతే గిట్ల అయింది. లంచపోరని మళ్ళీ ఫోన్ చేసి అడుగు. కడాలన్నీ గిట్ల డొక్కు ఇచ్చినావు, మీద కడాలు ముకుళ్ళు మంచిగా లేవా అని. పోయేద్దంటే వాడు మళ్ళీ తీసుకుంటాడా? వేరేది మా ఇస్తాడొచ్చు. ఇంకిన్ని పైసలు ఇవ్వని గ్యాస్ కంపెనీలోనే కొనొద్దు అసలు. నాకేదో అండ్ల కొంటేనే మంచిగా, వాడు ఏదైనా పోతే మళ్ళీ ఇస్తాడని అండ్రి మందా అంటే నేను పోయినా లేకుండా పోపోదు. ఇక అయితే పిల్ల మూడవే కదరా, నువ్వు మంచిగున్నది అనుకున్నా. నేను అట్నే అనుకున్నా, మొన్న శకదాలుగానే ఏర్పడే. అవునేమో ఇంకా నీళ్ళు గానే కాగబెట్టుకొని పాడు కాబట్టి ఇంకా దీని మీద నీళ్ళే కాగబెట్టలే నేను. అయ్యో నీ పెళ్ళి అమ్ముడవతే కదా. చక్కెర పోతావు అందులో? ఇప్పుడు రేషన్ షాప్లో చక్కెర ఇస్తలేరా? బియ్యం ఎంత కిలో? ఈడ 17. 17 రూపాయలా? దుకాణంలో తెచ్చుకున్నావు ఈ చక్కెర మరి? ఓహో కుడకలు ఇస్తే కుడకలు కొన్నావా? మా అందరూ ముసలోళ్ళనే మోసం చేస్తారు నిజంగా. మా వంశుత ఆచేస్తావు పో అన్నాడా? కడుపు మీ అవ్వకు అదే పని నాకు అదే పని అట్లే మీ ఇద్దరు పని గట్టినే ఉంది. ముసలోళ్ళ మాకు తెలియదు కదా బిడ్డ,
ఆర్చేత పోనీ మర్చిపోయి గదే కింద ముడవచ్చాడు కదా నెల కూడా కాలేదు తెచ్చి ఈ వీడియో ఆయన చూస్తేనైతే నన్ను ఎట్లా తిడుతున్నావు అమ్మ అంటాడు. అంటే యాద్ చేస్తావు అన్నావుగా, యాద్ చేస్తాను అంటావా? ఇక వాడు ఇడియా తెస్తాడా? నేను తీస్తున్నా మంచిగా తిట్టాను ఆయన అంటే ఎట్లుంటది మంచిగా ఆగున్నావు తిప్పించుదాను ఏమన్నారు నేను వాడు ఇంటర్ నాడవా నేను అంటే వాడు అందుకు పోతుంది అన్న వాడికి వాడు ఎప్పుడన్నా తెలియదు చెప్పలేము. అందులో గసంటి తీయద్దు ఏమన్నాను ఏమన్నాను కడమ అందులో పెడితే పోతానికి వద్దు ఇక్కడ పని చేయదు. ఇది బాగానే ఉంది కథ 100 అన్న పైసా నాకు 4 సార్లు ఇస్తే మాకు